హాయ్ అండి, అందరికీ నమస్తే. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఈరోజు బియ్యం పిండితో నేను దొడ్డ మురుకులు చేస్తున్నాండి. అందులో మినపప్పు శనగపప్పు పోసి పట్టించిందండి. కొంచెం వామ కూడా వేసిన, జీలకర్ర వేసిన. ఈరోజు దొడ్డ మురుకులు అయితే చేస్తున్నా. చూడండి, కాలుతున్నాయి. ఇవైతే టీలు వేసుకొని తినేదానికి కూడా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత చక్కగా కాలినాయి. ఇదే పిండితో కారపు చెక్కలు కూడా చేసుకోవచ్చండి. నేను అవి కూడా చేసి చూపిస్తాను మీకు. చూడండి, కార చుట్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు కారపప్పలకు తడిపినండి. గట్టిగా ఉండాలండి పిండి. ఇట్లా కొంచెం నువ్వులు వేసుకున్నా, అంతే ఒక 1.5 స్పూన్ నువ్వులు వేసుకున్నా. నేను చేసి చూపిస్తాండి. మురుకుల పిండేనండి, నేను సపరేట్గా ఏం అవి కరివేపాకు అది ఏమీ చేయలేదు. కారపప్పలు కార చుట్లు రెడీ అండి. ఇవైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లో కండి కారపప్పలు పప్పు చేసిన. ఆ రెండు కాంబినేషన్ బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.